గైస్, ఎంవి కమాండ్ అదే విధంగా రీనేమ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇవి రెండు కూడా టు రీనేమ్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎగ్జాంపుల్ నేను చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇచ్చేసి నాకు ఇక్కడ ఏబిసి అని చెప్పి ఒక డైరెక్టరీ ఉంది. ఆంజనేయులు, రమణ, టెస్ట్ అండ్ యూనిక్స్ అని చెప్పి ఒక డైరెక్టరీ ఉంది. ఇప్పుడు ఎంవి కమాండ్ యూజ్ చేసుకొని ఒక ఫైల్ ఏ విధంగా రీనేమ్ చేయాలో చూద్దాం. ఎంవి ఇప్పుడు నాకు ఇక్కడ ఆంజనేయులు అనే ఫైల్ని నేను ఇక్కడ రీనేమ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ వచ్చేసరికి ఇక్కడ ఫైల్ అని చెప్పి ఇచ్చాను. నేను ఇక్కడ అంటే ఆంజనేయులు అనే ఫైల్ని నేను ఇక్కడ రీనేమ్ చేశాను. కొత్త ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫైల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ ఆంజనేయులు ప్లేస్లో రీప్లేస్ అయ్యింది ఫైల్ అనేది. మనకు ఆంజనేయుల్లో ఏదైతే ఉందో కంటెంట్ సేమ్ కంటెంట్ దీంట్లో ఉంటుంది. అదే జస్ట్ మన ఫైల్ రీనేమ్ చేస్తున్నాం. మీరు కావాలనుకుంటే ఓకేనా, మీరు క్యాట్ ఇచ్చేసి దాని ఫైల్ నేమ్ ఇస్తే కంటెంట్ ఏమేమి ఉందో మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ ఎంవి ఇచ్చేసి ఒక ఫైల్ ఎలా రీనేమ్ చేయాలో తెలుసుకున్నాం. అది ఎంవి ఇచ్చేసి ఓకేనా. ఇప్పుడు టెస్ట్ అనే డైరెక్టరీని రీనేమ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే డైరెక్టరీని రీనేమ్ చేయాలి. ఇప్పుడు మనము టెస్ట్ అనే డైరెక్టరీని ఎలా రీనేమ్ చేయాలో తెలుసుకుందాం. సో ఎంవి కమాండ్ ఇచ్చేసి ఇప్పుడు టెస్ట్ అనే డైరెక్టరీ ఏదైతే ఉందో అది XYZ అనే డైరెక్టరీగా నాకు రీనేమ్ అవ్వాలి. ఇదేంటి ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ టెస్ట్ అనే డైరెక్టరీలో మనకి ఇక్కడ XYZ అని చెప్పి డైరెక్టరీ రీనేమ్ అయింది. ఈ విధంగా మనము ఎంవి కమాండ్ యూజ్ చేస్తాం ఫర్ రీనేమ్ ఏ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ .mp లేదా .png ఇవన్నీ కూడా నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఏ డాట్ టెస్ట్ అని చెప్పి ఇచ్చాను. అదేవిధంగా బి డాట్ టెస్ట్ అని చెప్పి ఇస్తున్నాను. అదేవిధంగా సి డాట్ టెస్ట్ అని చెప్పి ఇచ్చాను నేను. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కమాండ్ ఇచ్చేస్తే రీనేమ్ అనే కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వీ కెన్ రీనేమ్ ఏ మల్టిపుల్ ఫైల్స్ అన్నమాట. అందుకోసం మనం రీనేమ్ కమాండ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రీనేమ్ కమాండ్ యూజ్ చేస్తాను. డాట్ టెస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా డాట్ ఓకేనా పిఎన్జిగా మారాలా. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలా, రీనేమ్ చేస్తున్నాము. డాట్ టెస్ట్ ఏదైతే ఉన్నాయో ఓకేనా ఇవన్నీ కూడా డాట్ పిఎన్జిగా మనకి ఇక్కడ మారాలా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే స్టార్ ఆల్ అంటే అన్ని ఫైల్స్ డాట్ టెస్ట్ అనే ఫైల్స్ ని మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే పిఎన్జి అనే ఫైల్ గా మనకి ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి. ఇచ్చేసి మీరు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇచ్చినట్లయితేనా ఇవి మీకు ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ .txt ఉన్నాయి, ఇప్పుడు .png కన్వర్ట్ అయినాయి. ఈ విధంగా మనం రీనేమ్ కమాండ్ యూజ్ చేసుకొని వీ కెన్ రీనేమ్ ఏ ఫైల్ నేమ్ ఫర్ మల్టిపుల్ ఫైల్స్ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్ గురించి మనము తెలుసుకుందాం.